దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మరి ఒక మారు ఇక్కడ చేరి వచ్చిన విచారణ సంఘ సభ్యులందరి తరపున మన ముందు ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులందరికీ హృదయపూర్వకముగా దేవుని యొక్క ఆశీర్వాదములు శుభాకాంక్షలు అందిస్తూ మీ అందరికీ పండగ దీవెనలు అందిస్తున్నాను. వి విష్ యూ ఆల్ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే, హ్యాపీ ఫీస్ట్ డే. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. వెరీ గుడ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క గ్రాండ్ పేరెంట్స్ డే నిమిత్తం గడిచిన సంవత్సరంలో ఒక చక్కనైన వాక్యాన్ని నేను బోధించడం జరిగింది. అది యూట్యూబ్లో అందుబాటులో ఉంది. గడిచిన రోజుల్లో నేను మీకు దాన్ని ఫార్వర్డ్ చేశాను, వినండి అని కూడా చాలాసార్లు చెప్పాను. అందులో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యతలు, రెండు వారిని గౌరవించడం వలన కలిగే లాభాలు, 5 లాభాలు, వాళ్ళని గౌరవించకపోతే వచ్చే శాపాలు, ముఖ్యంగా 3 శాపాలు, 5 దీవెనలు, 3 శాపాలు అని చెప్పి ఒక 3 ముఖ్యమైన కథలు చెప్పాను. ముఖ్యమైన కథలు వృద్ధులైన తల్లిదండ్రులు మన జీవితాలకు ఎంత ముఖ్యం, ఎంత అవసరం, ఎంతగా వాళ్ళని మనము కళ్ళల్లో పెట్టి చూచుకోవాలన్న అంశాలను బోధించడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున కూడా ఇక్కడ నిల్చుండగా అనేక విషయాలు నా మదిలోనికి వస్తున్నాయి. అనేక విషయాలు బోధించాలని ఉంది, కానీ తదుపరి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఐ నీడ్ టు బై సమ్ టైం, సమయాన్ని నేను చక్కగా వినియోగించగల ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం మీ అందరికీ ఈ రోజున ప్రభు యేసు పేరిట చెప్పాలి, బోధించాలి అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి అంశం, ఈనాటి సువిశేషంలో మనం చూస్తున్నాం ఒక గ్రాండ్ పేరెంట్, ఒక గ్రాండ్ ఫాదర్, ఒక గ్రాండ్ మదర్. సిమియోను అను ఒక వృద్ధుడైన తండ్రి, తర్వాత అన్నా అను వృద్ధురాలైన ఒక తల్లి, ఒక ప్రవక్త, ఒక ప్రవక్తి. వీరి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, వీరు నీతిమంతులు, 2 వీరు భక్తిమంతులు, 3 వీరిలో పరిశుద్ధాత్మ ఉంది, 4 వీరు రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సిమియోను అనే వృద్ధుడు ఎలా జీవించాడు? మీకే ఈ మాటలు వృద్ధులైన తల్లిదండ్రులకు చెప్తున్నాను. హౌ టు లివ్ దిస్ ఓల్డ్ ఏజ్ లైఫ్, ఈ వృద్ధాప్యాన్ని ఎలా జీవించాలి? నా మరణం ఎప్పుడా అని చూడకండి, నా టైం ఎప్పుడా, నా చావు ఎప్పుడా అని చూడకండి. దేవుడు మీకు వృద్ధాప్య జీవితాన్ని ఇచ్చాడంటే మీకు నిండైన జీవితాలు, దీవెనలు ఇచ్చినట్లే. మీ బిడ్డలను మీరు కన్నులారా చూచే భాగ్యం, అది ఆశీర్వాదం మీరు పొందుకున్నారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం, మనుమలు వృద్ధులకు గౌరవం, కుమారులకు తండ్రులే గౌరవం. ఓకే, పిల్లలు మీకు గౌరవం, మీరు పిల్లలకు గౌరవం, మీరు పిల్లలకు గౌరవం, పిల్లలకు మీరు గౌరవం. మా నానమ్మ, మా తాతయ్య గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు కూడా అయ్యో నా మనవడు, నా మనవరాలు గొప్పగా చెప్పుకుంటారు కదా. దేవుని యందు ప్రియుల, దేవుడు మీకు ఇన్ని దీవెనలు ఇచ్చాడు కనుక మీరు ఎలా జీవించాలి? నీతిమంతమైన జీవితం, పరిశుద్ధాత్మను కలిగిన జీవితం,
ప్రభుని రాక కొరకు ఎదురు చూచే జీవితం మీరు జీవించాలి. అన్నాను ప్రవక్త జీవితం చూడండి. పెళ్ళి అయిందంట, ఎన్ని సంవత్సరాలు జీవించింది భర్తతో? జస్ట్ 7. ఆడికి పిల్లలు కూడా లేరేమో, అక్కడేం లేదు. అక్కడ 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసింది, సంసారం చేసింది. భర్త చచ్చిపోయాడు. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు? 84 ఇయర్స్, 84 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో సేవలు చేస్తా గడుపుతూ ఉంది. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? న్యాచురల్గా వయసు పెరుగుతున్న కొలది భార్యాభర్తల్లో ఎవరో ఒకరు దేవుని పిలుపుని ముందుగా అందుకుంటారు. అయ్యో నా భర్త చనిపోయాడు, లేదా నా భార్య చనిపోయింది, నా బతుకు వేస్ట్ అనుకోకండి. అన్నమ్మ జీవితం చెబుతుంది, ఈ సిమియోను జీవితం చెబుతుంది, యువర్ లైఫ్ ఈజ్ స్టిల్ ప్రెషియస్, యు ఆర్ స్టిల్ ప్రెషియస్ టు గాడ్. నీ జీవితం ఇంకా దేవునికి ఎంతో అమూల్యమైనది. నీవు ఇంకా దేవునికి ఎంతో అమూల్యమైన వాడవు. వృద్ధుడిగా నువ్వు దేవుని సేవ చేయవచ్చు, వృద్ధురాలిగా నువ్వు దేవుని సేవ చేయవచ్చు, ఒంటరిగా నువ్వు దేవుని సేవ చేయవచ్చు. నీ భర్త ఉన్నా, నీ భర్త లేకపోయినా, నీ భార్య ఉన్నా, నీ భార్య లేకపోయినా మీరు దేవుని సేవ చేస్తూ జీవించవచ్చు ఆఖరి గడియ వరకు. మరి ఈ రోజున మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. నీతివంతమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? భక్తిగల జీవితం మీరు జీవిస్తున్నారా? పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తున్నారా? ప్రభుని యొక్క రాక కొరకు నిరంతరం ఎదురు చూస్తూ జీవిస్తున్నారా? దేవునికి సేవ చేస్తూ జీవిస్తున్నారా? ఇదేంటి ఫాదర్ గారు పండగ చేస్తానని పిలిచి క్లాస్ పీకేస్తున్నారు అనుకోకండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరు త్రాగుబోతులు అయి ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాట, ఫాదర్ మనోజ్ చెప్పిన మాట కాదు. మీలో ఎవరు భక్తిహీనులు అయి ఉండకూడదు. దేవుని సన్నిధికి రాకుండా ఉండే వ్యక్తులు మీరు ఎవరు ఉండకూడదు. దేవుని మీద భయభక్తులతో జీవించాలి. చాలాసార్లు ఒక్కొక్కరు పూజలు పెట్టుకుంటుంటారు కదా, పెళ్ళి కావాలి అని పూజలు పెడతా ఉంటారు. నేను అంటుంటాను, ఎవరికైతే పెళ్ళి కావాలో వాడు గుడికి వస్తాడా? వాడు గుడికి రాడు, వాడికి పెళ్ళి అవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం మనం. నేను దేవుని అడుగుతాను, ప్రభా ఇది జరుగుతుందా? ఏమో జరుగుతా, నీ దీవెనతో జరుగుతా లేదు తెలియదు. పెళ్ళి కావాలి కానీ గుడికి రాడు. దేవుడు వద్దు, ప్రార్థన వద్దు అంటే చాలా 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 ఉద్దేశాలు ఉంటాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు తల్లిదండ్రులారా, వయోవృద్ధులైన తల్లిదండ్రులారా, ఎంత వయసు మీకు ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ సెకండ్ యేసు నామస్మరణలో జీవించండి. జపమాలలో చెప్పి 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 చెబుతూ అలసిపోవాలి. జపమాల ఒకటి చెప్పేశాను చాలులే, 2 చెప్పేశాను ఇంకా చాలులే అని ఉండకండి. సమయమంతా టీవీలతో గడపకండి. దేవుని నామస్మరణ చేయడంలో నిమగ్నులై ఉండండి. జపమాలలో జపించడంలో నిమగ్నమై ఉండండి. పరుల రక్షణ కొరకు ప్రార్థించడంలో నిమగ్నులై ఉండండి. నీ బిడ్డలు రక్షణలు పొందాలని మీరు ప్రార్థన చేస్తూ గడపండి. మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మంచి మరణం, చనిపోయేటప్పుడు యేసు, మరియా, యోసేపు అన్న మాటలు నీ పెదాలపై ఉండే విధంగా మీరు మంచి మరణము కొరకు ప్రార్థిస్తూ జీవించండి. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధులుగా జీవించండి, దైవభక్తి కలిగి జీవించండి, నీతివంతమైన జీవితం జీవించండి, దైవ సేవ చేస్తూ జీవించండి, దైవ నామస్మరణ చేస్తూ జీవించండి. ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్.
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు మీ గురించి ఈ విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. యువకులకు గౌరవము బలము, వృద్ధులకు గౌరవము తలనెరవు. అంటే మీరు ఇంక అందరూ కూడా అసలు మీరు ముసలోలేనా? మీ తలలు ఎవరివి కూడా తెల్లగాలేవేంటి? గోద్రేజ్ తెగవాడేస్తున్నట్టున్నారు. గోద్రేజనా? చాలా అన్యాయం అండి, ఇది చాలా అన్యాయం. ఒక అంతోని మేష తల తెల్లగా ఉంది, మిగతా అందరూ నల్లగా ఉన్నాయి, కుర్రోలు తెల్లగా. ఇది ఎక్కడ అన్యాయం? వాక్యం చెబుతుంది ఏంటంటే యువకులకు బలము గౌరవం అంట, వృద్ధులకు తెల్లింటికులు గౌరవం అంటే. ఇక్కడ ఎవరికి తెల్లింటికి లేవు, ఎవరికి లేవు ఇక్కడ. ఎంత స్టైల్ పెరిగిపోయాయి చూడండి మనందరికీ. ఓకే, వాటుడు ఓకే. దేవుని వాక్యం చెప్తుంది తెలనెరవు మీకు గౌరవం. తల నెరిసింది అంటే అమ్మో ముసలోని అయిపోతున్నాను కాదు, నువ్వు జ్ఞానవంతుడివి, నీకెంతో అనుభవం ఉంది, నీకెంతో ఎక్స్పీరియన్స్ నీకుంది. ఆ అనుభవంతో ఎంతో జ్ఞానాన్ని సాధించుకున్నావు. ఆ జ్ఞానముతో నీ బిడ్డలకు మార్గాన్ని చూపుతావు, నీ మనమలకు కథలు చెబుతావు, వాళ్ళకి నీతి సూక్తులు చెబుతావు అని అర్థం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 20:29 చెప్తున్నట్టు మాటలు. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం ఈ విధంగా చెప్తుంది. చెప్పండి అందరూ. పుణ్య పురుషులు దీర్ఘాయుష్మంతులగుదురు. ఓకే, మీరందరూ దీర్ఘాయుష్మంతులే, మీరందరూ దీర్ఘాయుష్మంతులే కనుక పుణ్య పురుషులు దీర్ఘాయుష్మంతులగుదురు. తల నెరయుట గౌరవప్రదమైన కిరీటము బడయుటయే. తల నెరిసిందంటే పెయింట్ వేసేయండి అని కాదు. తల నెరిసింది అంటే నువ్వు గౌరవాన్ని పొందుకుంటున్నావు, గౌరవప్రదమైన కిరీటమును బడయటయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మీ యొక్క బ్లెస్సింగ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ గురించి కొన్ని మాటలు మీతో చెప్పడం జరిగింది. ఇక మీ బాధ్యత ఉంది. ఎవరికి? గ్రాండ్ పేరెంట్స్, మీకు ఒక బాధ్యత ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు చెప్తున్నారు మీ బాధ్యత ఏమిటో. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరొకడు జీవితాంతము వానిని జ్ఞప్తి అందుంచుకొనుడు, వానిని మీ కుమారులకు మనవలకు కూడా తెలియచేయుడు. మీ బాధ్యత ఏంటో తెలుసా? చెప్పండి అందరూ. కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరువకుడు, జీవితాంతము వానిని జ్ఞప్తి అందుంచుకొనుడు, వానిని మీ కుమారులకు మీ మనుమలకు తెలియచేయుడు. మీ బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళైతే ఇజ్రాయేల్ ప్రజలైతే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలడం వాళ్ళు చూచారు, మన్నా కురవడం వాళ్ళు చూచారు, పూరేడు పుట్టలు రాలడం వాళ్ళు చూచారు, బండ రాతి నుండి నీరు ప్రవహించడం వాళ్ళు చూచారు, అగ్ని స్తంభమై మేఘ స్తంభమై పగలు రాత్రుల్లో 40 సంవత్సరాలు యెహోవా దేవుడు వారిని కాచి కాపాడడం వాళ్ళు చూచారు. ఐగుప్తులో ఈజిప్ట్ వాసులు ఐగుప్తీలను ప్రభు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, ఇజ్రాయేలు ప్రజలు ఎంత అద్భుతంగా కాపాడాడో వాళ్ళ కన్నులారా చూచారు. కనుక వాక్యం చెప్తుంది మీరు మరిచిపోకండి దేవుని అద్భుతాలు, దేవుని మేలులు. మీరేం చేయాలో తెలుసా? మీరు మీ పిల్లలకు చెప్పండి, మీ మనవళ్ళకు చెప్పండి, మీ మనవరాళ్ళకు చెప్పండి. మరి మీరేం చూశారు? మీ జీవితంలో అద్భుతాలు చూడలేదా? మీరు కష్టాలు పడలేదా? కష్టాలు పడినప్పుడు ప్రార్థించలేదా? ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించలేదా? దేవుడు మిమ్మల్ని స్వస్థపరచలేదా? మీ కోరికలు నెరవేర్చలేదా? చేశాడు. కనుక వాటిని కథలుగా, అద్భుతాలుగా, గొప్ప గొప్ప సంఘటనలుగా, దేవుడు చేసిన మేలులుగా మీ పిల్లలకు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రియమైన తల్లిదండ్రులారా, డియర్ గ్రాండ్ పేరెంట్స్,
దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. చెప్పారు ఎప్పుడన్నా? మాకు సీరియల్ చూడడానికే టైం సరిపోవడం లేదండి, మళ్ళీ ఇది ఎక్కడండి అంటారా? మీకు టైం లేదు సీరియల్ చూస్తూ, వీళ్ళకి టైం లేదు హోంవర్క్లు అంటూ, ఆటల పాటలు అంటూ, సెల్ ఫోన్లు అంటూ, వీడియో గేములు అంటూ. మన తరం ఎలా భ్రష్టపరచబడుతుందో, ఎలా నాశనం అయిపోతున్నామో జాగ్రత్త పడండి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. స్పెండ్ యువర్ టైం విత్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. మీ మనవళ్ళతో మనవరాళ్ళతో సమయాన్ని వెచ్చించండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు. ఇది నేను గ్రాండ్ పేరెంట్స్ అయిన వయోవృద్ధులైన తల్లిదండ్రులకు చెప్పాలనుకున్న కొన్ని మాటలు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ మనవళ్ళకు మనవరాళ్లకు, ఆ వీరి పిల్లలకు, ఈ వీరి తల్లిదండ్రులు, వీరికి పిల్లలు ఎక్కడున్నా వెనకాతున్నారు అనుకుంటున్నాను. ఓకే, తల్లిదండ్రులైనటువంటి యవ్వన తల్లిదండ్రులకు, చిన్నారి బిడ్డలకు దేవుని వాక్యం ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఈ రోజున. ఈ సందర్భంలో ఏంటది? మీ బాధ్యతలు. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత, అది కేవలం నాట్ ఓన్లీ యువర్ ఓన్ గ్రాండ్ పేరెంట్స్, ఆల్సో ఆఫ్ ఎనీ గ్రాండ్ పేరెంట్. వృద్ధుడైన ఎవ్వరి పట్లైన అందరినీ మనం ప్రేమించగలగాలి, గౌరవించగలగాలి అందరినీ. మొట్టమొదటి బాధ్యత, హృదయపూర్వకముగా వృద్ధులైన మీ తల్లిదండ్రులను ప్రేమించండి. హృదయపూర్వకముగా. నిర్గమకాండము 30వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 30వ అధ్యాయము 12వ వచనం. అట్లు చేసినచో 12వ వచనం. ఓకే సారీ, 20వ అధ్యాయము 20వ అధ్యాయం 30 కాదమ్మా, 20వ అధ్యాయం 20వ అధ్యాయము 12వ వచనం. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలము మీరు జీవింతురు. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇక్కడ తల్లిదండ్రులు అంటే వయోవృద్ధులు. మీకు తల్లిదండ్రులు, మీకు డబల్ తల్లిదండ్రులు. అమ్మమ్మ, ఇద్దరు అమ్మలు కలిగితే ఒక అమ్మమ్మ. ఓకే, నాన్నమ్మ, నాన్న ప్రేమ, అమ్మ ప్రేమ కలిగితే నాన్నమ్మ. రెండు ప్రేమలు. తాతయ్యలది కూడా డబల్ ప్రేమ, సింగిల్ ప్రేమ కాదు. ఓకే, కనుక వారిని హృదయపూర్వకముగా ప్రేమించండి. తల్లిదండ్రులను హృదయపూర్వకముగా గౌరవించండి. నేను ఒక సంఘటన చూశాను యూట్యూబ్లో. నిజంగా ఇంకా మనసు కకావికలం అయిపోయింది. మనసు చాలా బాధతో నిండిపోయింది. ఏంటో తెలుసా? ఒక తండ్రి, ఒక కుర్రవాడు 40 సంవత్సరాలు, ఒక పెద్ద ఆయన తన తల్లిని తన తండ్రిని బండి మీద ఎక్కించుకున్నాడు. ముందున బ్యాగు, నాన్న అమ్మ వెనకాల కూర్చున్నారు. బండి మీద రయ్యమని నేషనల్ హైవే, అది నేషనల్ హైవే, రకాటా రోడ్డు మీద వెహికల్స్ వస్తూ పోతుంటాయి కదా ఫాస్ట్గా. అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు మీద డివైడర్ దగ్గర ఆపాడు బండి. అక్కడ ఎవరు ఆపకూడదు, వచ్చి కొట్టేస్తారు అసలు. సో అక్కడ ఆపి దిగమన్నాడు. ఫస్ట్ నాన్న దిగాడు, ముసలోడు పాపం కాలు రావట్లేదు, మొత్తానికి దిగాడు. అమ్మని దిగమన్నాడు, అమ్మ దిగింది. ముందున్న బ్యాగ్ని ఇసిరేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అంతే. వీళ్ళిద్దరూ కూడా 70 సంవత్సరాలు నిండి ఉంటాయి, 75 సంవత్సరాలు. ఏం చెల్లి తెలియట్లేదు వాళ్ళు. ఎందుకు దిగమన్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నడి రోడ్డు, భయంకరమైన ఎండ. ఒక కొడుకు తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అది చూసి నిజంగా నేను చాలా 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 బాధపడ్డాను. ఇటువంటి సిచ్యువేషన్స్ మన మధ్యలో ఉన్నాయి, మన సమాజంలో ఉన్నాయి. జాగ్రత్త తల్లిదండ్రులారా, బిడ్డలారా, జాగ్రత్త. ఇది హత్య కన్నా ఎంతో ఘోరమైనటువంటి పని. హత్య కన్నా ఎంతో ఘోరమైనటువంటి పని. ఇటువంటి పాపిష్టి పనులు మనం చేయకూడదు. పిల్లలకు నేర్పించండి చిన్నప్పుడే తాతయ్యను ప్రేమించడం, గౌరవించడం, వాళ్ళకి సేవలు చేయడం.
చాలామంది తల్లులు ఏమంటారంటే, అరే నువ్వెందుకురా ఆయనకు సేవ చేస్తున్నావు అంటారు. అదే మాట రేపొద్దున ఆ పిల్లవాడు నీకు కూడా సేవ చేయడు. అనుకుంటావు నువ్వేమని, అమ్మమ్మకి నానమ్మకి తాతయ్యకి వాడు చెయ్యడు, నాకు మాత్రం చెయ్యాలనుకుంటావు. వాళ్ళకి చెయ్యనివాడు నీకు కూడా చేయడు. వాళ్ళను నిర్లక్ష్యం చేసేవాడు నిన్ను కూడా నిర్లక్ష్యం చేస్తాడు. వాళ్ళను ద్వేషించేవాడు నిన్ను ద్వేషిస్తాడు. నేర్పించండి పిల్లలకు, అమ్మమ్మలకు తాతయ్యలను ప్రేమించడం, వారి ఒళ్ళో కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అవసరాలు తీర్చడం, వారితో సమయాన్ని వెచ్చించడం, మనస్ఫూర్తిగా వారిని ప్రేమించండి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీతులు కాదు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ రెండవ జాన్ పాల్ పాపు గారు, పునీతులే, రెండవ జాన్ పాల్ పునీత పాపు గారు ఈయన అంటాడు, ఈయన ట్రెజర్ ఆఫ్ విజ్డమ్, ఎల్డర్స్ ఆర్ ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అంటారు. వృద్ధులంటే ఎవరో తెలుసా? నిధులు, జ్ఞానముతో నిండిన గుప్త నిధులు అంటారు. అందుకే ఈ పరిశుద్ధ పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఖాళీ ఉంటే చాలు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ కూర్చునేవారు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. తరచుగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుతూ సమయాన్ని వెచ్చించేవాడు ఈ యొక్క రెండవ జాన్ పాల్ పునీతుడు, ఈ పాపు గారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక వారిని మనస్ఫూర్తిగా ప్రేమించండి అంటూ ప్రభు అయిన దేవుడు ఈ రోజున మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, రెండవది మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి పని దేవుని యందు ప్రియులారా, ఒకటి ప్రేమించడం, గౌరవించడం, వాళ్ళతో సమయాన్ని వెచ్చించడం, ఇది ఒక సెక్షన్ అయితే, రెండవది దేవుని యందు ప్రియులారా వారి అవసరాలను తీర్చడం. బలహీనతలో బలహీనమైన వారి అవసరాలు తీర్చాలి. బలహీనమైన వారి అవసరాలను తీర్చాలి. ప్రొవైడ్ కేర్ ఇన్ దేర్ వీక్నెసెస్. మళ్ళా మరొక వీడియో, ఒక ఫోటో నేను చూశాను. ఒక ఫోటో దానికోసం వెతికాను, దొరకలేదు, కానీ ఎప్పుడో చూశాను. దేవుని యందు ప్రియ, ఒక ఎయిర్పోర్ట్లో మొత్తం నిండిపోయింది. ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయింది జనాలతో. కుర్చీలు లేవు, కూర్చోడానికి ప్లేస్ లేదు. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క కొడుకు, అతనికి 40-50 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ఒక 80-85 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న నిల్చోడానికి కూర్చోడానికి ప్లేస్ లేదు. ఏమయ్యాడు తెలుసా? 50 సంవత్సరాల కొడుకు ఒక కుర్చీలాగా కూర్చొని, నాన్న నా భుజాల మీద, నా వీపు మీద కూర్చో అన్నాడు. కూర్చోబెట్టుకున్నాడు అతనిని, వాళ్ళ అమ్మను కూడా. ఇలాగంట హీ వాజ్ దేర్ మోర్ దాన్ సమ్ 4 to 5 hours. 5 గంటల సేపు అలాగే ఉండిపోయాడంట. అమ్మ నాన్నని తన వీపు మీద కూర్చోబెట్టుకుని, వాళ్ళ కుర్చీ లేదని, కూర్చోడానికి ప్లేస్ లేదని. ఎంత ప్రేమ దేవుని యందు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పానే, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బలహీన సమయాలలో బిడ్డలారా, తల్లిదండ్రులారా, పెద్దలారా, మీ ఇంటిలో ఉన్న వృద్ధుల యొక్క అవసరాలను చూడండి, అవసరాలను గుర్తించండి, అవసరాలను గమనించండి. చాలా ఇండ్లలో గృహాశ్రయాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. నేనేం మాట్లాడలేను, ఏం మాట్లాడినా ఈ బాధ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది కదా, కనుక దాన్ని టచ్ చేయకుండా జాగ్రత్తగా వచ్చేస్తాను. కనుక ఇటువంటి పరిస్థితులు మన విచారంలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉండరాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతుంది, యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం చదవండి ఎవరైనా. వెరీ గుడ్, చదవమ్మా. దైవభక్తి ఏదనగా
నా తర్వాత చెప్పండి. అనాథులను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమైన దైవభక్తి. మీలో ఎవరైనా దైవభక్తితో జీవించాలనుకుంటే నీవు నేను మనందరం చేసి మొట్టమొదటి పని ఏంటంటే అనాథులను విధవరాండ్రను, భర్త చనిపోయిగా భార్య చనిపోయిన విధవరాండ్రను, అనాథులను, వృద్ధులను, బలహీనులను పరామర్శించండి. వెళ్ళండి, వారి దగ్గరికి వెళ్ళండి, వారిని పరామర్శించండి. దేవుని యందు ప్రియులారా, పునీత కమిలియస్ డి లెల్లిస్ అనే పునీతుడు ఉన్నాడు. ఈయన కేవలము వృద్ధులకు సేవ చేయడం కోసం తన జీవితాన్నే దేవునికి అర్పించుకున్నాడు. ఒక గురువుగా మారి కేవలం వృద్ధులకు మాత్రమే సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితము చేసుకున్న గొప్ప పునీతుడు సెయింట్ కమిలియస్ డి లెల్లిస్ అనే గొప్ప పునీతుడు. దేవుని యందు ప్రియులారా, వాలంటీర్స్ మీటింగ్లో నేను చెప్పాను, గ్రాండ్ పేరెంట్స్ డే ఇది 1.0, ఇంకా 2.0 ఉంటుంది అన్నాను. ఈ రోజున గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడికి రాగలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి వాట్ అబౌట్ దోస్ గ్రాండ్ పేరెంట్స్ హూ కెనాట్ కమ్? ఇంటి దగ్గరే ఉండిపోయినటువంటి వృద్ధుల సంగతి ఏంటి? మంచాన్ని దిగలేని వృద్ధుల సంగతి ఏంటి? వాళ్ళకి లేదా గ్రాండ్ పేరెంట్స్ డే పండగ, అవ్వాతాతల పండగ? వాళ్ళను కూడా ప్రేమించాలి. అప్పుడు ఏం చేయాలి? పిల్లలు కేటగిజానికి వస్తున్న పిల్లలందరూ మీరు ఆటో కట్టించుకుని వెళ్తారో, బస్సు కట్టించుకుని వెళ్తారో, ఎవరెవరైతే ఈరోజు రాలేకపోయారో వాళ్ళను పరామర్శించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ప్రార్థించాలి. ఈ కార్యక్రమం కూడా ఉండొచ్చు భవిష్యత్తులో. ఓకే, దేవుని యందు ప్రియులారా, కనుక వారి కష్టాలు, వారి బాధలు చెప్పుకోలేరు. చాలాసార్లు ఫర్ ద న్యాచురల్ కాల్స్, యూరినేషన్, మరొకటి టాయిలెట్కి వెళ్తున్నప్పుడు త్వరగా వెళ్ళలేరు. ఏదైనా ఇబ్బందులు కలగొచ్చు గాక. అటువంటి సమయంలో కొంచెం వారి పట్ల సహనాన్ని వెలబుచ్చమని తల్లిదండ్రులను, పిల్లలను కోరుతూ ఉన్నాను యేసు నామములో. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది రెండవది ముఖ్యమైనది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఆఖరిది మూడవ అంశం. మొట్టమొదటిది మనస్ఫూర్తిగా వారిని ప్రేమించండి, గౌరవించండి. రెండవది వారి అవసరాలలో, వారి బలహీనతలలో, వారి కష్టాలలో వారికి సహకరించండి, సహాయం చేయండి, వాళ్ళ అవసరాలు తీర్చండి. మూడవది దేవుని యందు ప్రియులారా, వారితో కలిసి ప్లస్ వారి కొరకు ప్రార్థించండి. ప్రే విత్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. ప్రే విత్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. వారితో కలిసి ప్రార్థించండి, వారి కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేస్తే తెలియని ఒక ఉపశాంతి, తెలియని ఒక మనశ్శాంతి, తెలియని ఒక ఓదార్పు, తెలియని ఒక గొప్ప ఓదార్పు మనం పొందుతాం. కనుక వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి మనవళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తే, వాళ్ళు మంచాన పడినప్పుడు వాళ్ళ మంచం దగ్గర ఉండి మనం ప్రార్థన చేస్తే వాళ్ళకు దేవుడు గొప్ప ఊరట అందిస్తాడు. వాళ్ళ గొప్ప ఊరట కలుగుతుంది. వాళ్ళు నీతిమంతులైన జీవితాలు, వాళ్ళతో కలిసి ప్రార్థిస్తే గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడు అంశాలు చెప్పాను. హృదయపూర్వకంగా వారిని ప్రేమించండి, గౌరవించండి. బలహీన సమయాలలో, రోగ సమయాలలో, కష్ట సమయాలలో వారి అవసరాలు తీర్చండి, వారికి తోడుగా నిలవండి. ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు వారితో కలిసి వారి కొరకు ప్రార్థించండి. దేవుని యందు ప్రియులారా, ఇక చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అటు పిల్లలకి, అటు గ్రాండ్ పేరెంట్స్కి ప్రతిరోజు పడుకునే ముందు మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని పడుకోవాలంట. అదొక మంచి అలవాటు. వీలైతే అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పించండి. అది మీ ఫ్యామిలీ ట్రెడిషన్ కావాలి, అది మీ కుటుంబ ఒక ట్రెడిషన్ కావాలి. ఎప్పుడైతే అలా చేస్తారో ఈ యొక్క దీవెనలు యేసు ప్రభు జ్ఞానమందు, ప్రాయమందు,
దేవుని అనుగ్రహాల యందు పెద్దల ఆదరాభిమానముల యందు దినదినము ఎదుగుచుండెను. అంటే పెద్దల దీవెనలు కావాలి పిల్లలకి. దేవుని దీవెనలు ఎంత అవసరమో పరుల దీవెనలు, పెద్దల దీవెనలు, ఇరుగు పొరుగు వారి దీవెనలు, ముఖ్యంగా అమ్మమ్మ తాతయ్యల దీవెనలు మహాశక్తివంతంగా ఫలిస్తాయి. ఎందుకు ఫాదర్ గారండి ఫలిస్తాయంటే, దే ఆల్వేస్ బ్లెస్ యూ విత్ ప్యూర్ లవ్. ఓకే, పవిత్రమైన ప్రేమలు ఈ అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు కలిగి ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మా నాన్నల కన్నా ఎక్కువ ప్రేమ అమ్మమ్మకు, తాతయ్యకు, నాన్నమ్మకు, తాతయ్యకు ఉంటుందంట. మీ అమ్మా నాన్నల కన్నా ఎక్కువే ప్రేమిస్తారు చెప్పాలంటే ఒక విధంగా. ఇంకా అమ్మా నాన్నలు ఉద్యోగాల వేటలో, టెన్షన్స్లో, లోకాశలలో, శారీరక వాంఛల్లో వారు మునిగి ఉంటూ ఒక్కొక్కసారి వాళ్ళ ప్రేమ బిడ్డలకి పూర్తిగా ఇవ్వలేరు అనేక కారణాలుగా. కానీ అమ్మమ్మ తాతయ్యలు మాత్రం పిల్లలకు సంపూర్ణమైన ప్రేమ, ప్యూర్ లవ్ దే కెన్ గివ్. ఆ ప్యూర్ లవ్ ప్రేమతో నిండిన హృదయముతో దీవించగా ఆ దీవెనలు ఫలిస్తాయి. కనుక వృద్ధులైన తల్లిదండ్రులారా, మీ మనవళ్ళను మనవరాలను దీవించండి. ఒరే రారా దీవిత నన్ను అడగలేవు. కనుక పిల్లలు మీరు వెళ్ళండి, సిగ్గుపడకండి. తెలియకపోతే తల్లిదండ్రులు మీ పిల్లలను అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని గుడ్ నైట్ చెప్పి పడుకోవడానికి వెళ్ళు అని చెప్పగలగాలి. ఈ ఒక్కటి చేస్తే చాలు నా ఈ ప్రయత్నం విజయవంతమైందని భావిస్తాను. అలా మన విచారంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు, వయోవృద్ధులైనటువంటి మీరందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషముతో, ఆరోగ్యముతో, దేవుని దీవెనలతో నింపబడాలని మనసారా ప్రార్థిస్తూ మీ అందరిని దీవిస్తూ ఉన్నాను. పరిశుద్ధులైన దేవుడు మనందరిని దీవించి కాపాడుదురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.